స్కూల్ దశలో కాలేజీ దశలో సినిమాకి వెళ్ళినప్పుడు జనం ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చినాయి కానీ అప్పుడే ఆడ ఉన్నాయి క్యూ లైన్లో పొద్దున్నే మనం ఉదయాన్నే 6ంటికి వెళ్తే 11 షోకి టికెట్ రావడం అంటే ఫస్ట్ వెళ్ళి నుంచోవాలి అక్కడ. మనం పొద్దున్నే 6ంటికి వెళ్తే 5ంటికే రెడీలో ఉన్నోళ్ళు ఉంటారు. అందులో అప్పుడు అన్ని దీంట్లో కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఓ 50 టికెట్లు ఇచ్చేసి అందులో మన 40 ఇంచ్ బ్యాచ్లే కదా, 50 టికెట్లు ఇచ్చేటప్పటికి ఆపడేస్తారు, మిగతా బ్లాక్ లో వేసుకుంటారు వాళ్ళు. అట్లాంటి సిచ్యుయేషన్స్ లో కూడా ఆ తొక్కిసలాట అంటే నా భయం వేసి ఆగిపోయేవాడు. అయితే పొద్దున్నే వెళ్ళి తీసుకోవడం, లేకపోతే మానేసి కూర్చోవడం అంతే. అట్లాగే ఇక్కడ తొక్కిసలాట అనేటటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరం. జగన్ కి ఆ చుట్టూతా ఉండాలి ముందు, అతని వెహికల్ చుట్టూతా కూడా వెహికల్ మీద పడకూడదు. ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా అయితే అతనిదే కదా జవాబుదారీతనం. ఇప్పుడు మొన్న సింగైది అతనే జవాబుదారీ అయ్యాడు కదా, కాబట్టి జాగ్రత్తలు అనమాట ఇక్కడ. అంతే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇంకా జగన్ గారు. రైట్, చూద్దాం. మొత్తానికి రేపటి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీతో, అది కూడా మాజీ ఆర్మీ సైనికులందరినీ పిలిచి వాళ్ళందరినీ ఒక కట్టుదిట్టమైన భద్రత కోసం పిలిపించారట. ఒక 40 మందిని లేదంటే 50 మందినో ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది